ఈరోజు మనము ఒక తృప్తినిచ్చే హాయినైన కమ్మని రెసిపీని చూద్దాం. అదేంటో చూద్దామా? అదేనండి సాంబార్. ఈ సాంబార్ ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క మనిషిని బట్టి ప్రాసెస్ మారుతూ ఉంటుంది. ఈరోజు నా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది పూర్తిగా నేను చేసే పద్ధతి మాత్రమే. ఒకవేళ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ కందిపప్పుని, శనగపప్పుని, పెసరపప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఇందులో గ్యాస్ అనేది ఉండదు. మనం తిన్నా కూడా మన పొట్టకి హాయిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఉన్నాయి. నేనైతే ఇక్కడ మసూర్ దాల్ వాడుతున్నా. మీరైతే నార్మల్ కందిపప్పు అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒక 4 విజిల్స్ తెప్పించుకోవాలి. ఆలోపు నేను సాంబార్కి ఏమేమి వెజిటేబుల్స్ వాడుతున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే మునక్కాయ, అలాగే ఆనియన్స్, అలాగే ఆలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీ దగ్గర బెండకాయలు, అలాగే ముల్లంగి, ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి. మీ ఇష్టం. సాంబార్ అనేది మన ఇష్టం, ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే వంకాయ కూడా వేసుకుంటున్నా. నేను ఇప్పుడు వంకాయని మనము తాలింపు వేసుకుంటాం కదా, అందులో వేస్తాను. ఇప్పుడు వెజిటేబుల్స్తో పాటే ఉడకబెడితే అది మెత్తగా అవుతుంది. అందుకే నేను తర్వాత వేసుకుంటాను. అలాగే తాలింపుకి ఏమేమి అవసరమో చూద్దాం. కొద్దిగా ఉప్పు, అలాగే తాలింపు కోసము తాలింపు గింజలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయ. ఇప్పుడు సాంబార్ పౌడర్. ఈ సాంబార్ పౌడర్ నేను ఇంట్లో చేసుకున్నా. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వాడుకోవచ్చు. ఒకవేళ మీకు సాంబార్ పౌడర్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. తర్వాత కొత్తిమీర, అలాగే ఇంగువ, అలాగే ఆయిల్ కూడా. ఈ ఆయిల్ కూడా మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోవచ్చండి. అలాగే ఇందులో చింతపండు కూడా వేసుకోవాలి. నేనైతే చింతపండుని ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి బాగా ఉడికించుకొని తర్వాత దాన్ని వడకట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. అందుకే ఇలా ఉంది, ఆయిల్ అంతా పైకి వచ్చింది అండి. పప్పు మెత్తగా ఉడికింది కదా, ఇప్పుడు దీని అంతటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. లోనే నేను ఇక్కడ గిన్నెలు ఎక్కువ అవుతాయని ఇదే కుక్కర్ వాడుతున్నా. మీరు కావాలంటే వేరే కుక్కర్ కూడా వాడుకోవచ్చు. ఇందులోనే మునక్కాయలు, అలాగే క్యారెట్, అలాగే ఆనియన్స్ ముక్కలు, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని తర్వాత వీటిని ఒక్కటంటే ఒక్కటే విజిల్ వేయించుకోవాలి. ఇలా కూరగాయలన్నీ ముందే ఉడికించుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ 1 నిమిషం కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ సాంబార్కి తగినట్టు వాటర్ వేసుకోండి.
ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. చాలామంది కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటుంటారు, కాకపోతే కొత్తిమీర ఇప్పుడు దీంతో పాటు ఉడికితేనే కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ సాంబార్లోకి దిగుతుంది. ఇప్పుడు ఇందులో మీ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని ఏదైనా తక్కువైతే వేసుకోండి. ఇప్పుడు మనము పాపడ్స్ ఓవెన్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామంది పాపడ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తామని తినరు, ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు మనము ఓవెన్లో పాపడ్స్ పెట్టాలి. తర్వాత డోర్ క్లోజ్ చేసి జస్ట్ 30 సెకండ్స్ పెట్టుకుంటే చాలు. చూడండి 30 సెకండ్స్కి ఇలా అయ్యింది. ఇప్పుడు ఈ సైడ్స్ ఇంకా కాలేదు కదా, ఇది మనం చెక్ చేసుకొని ఇలా పాటు తిప్పుకొని ఇప్పుడు ఇంకో 30 సెకండ్స్ పెట్టుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా, 1 మినిట్ పెట్టినాం మనం ఇప్పుడు టోటల్. చూడండి అయిపోయింది కదా, అంతే. మ్యాక్సిమం ఒక 1 మినిట్లో మనము వితౌట్ ఆయిల్ పాపడ్స్ తయారు చేసుకోవచ్చు. చూసారా, సాంబార్ బాగా మరుగుతుంది. ఇలా మరిగించుకోవాలి. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టం అయితే ఒకసారి వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.